అందాల ప్రపంచం నుంచి నేరుగా సినీ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక చోప్రా, సుష్మితా సేన్, ఐశ్వర్య రాయ్లు ఇండియన్ సినిమాను ఏలారు. ఇప్పుడు అదే లిస్ట్లోకి మరో యంగ్ గ్లామర్ బాంబ్ ఎంట్రీ ఇస్తుంది. టాలీవుడ్ ఆడియన్స్ కు కొత్తగా పరిచయం కాబోతున్న ఆ గ్లామర్ స్టార్ ఎవరో తెలుసా? పేరు రియా సింఘ ఫ్రమ్ గుజరాత్. 2024లో మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం దక్కించుకున్న ఈ అమ్మడు ఇప్పుడు టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుంది. 18 ఏళ్ల వయసులోనే మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం దక్కించుకున్న రియా అంతకుముందు మిస్ టీన్ గుజరాత్, మిస్ టీన్ ఎర్త్ 2023 వంటి ప్రతిష్టాత్మక టైటిల్ను గెలుచుకుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా రియా మెరిసింది. మెక్సికోలో జరిగిన మిస్ యూనివర్స్ 2024 పోటీలో టాప్ 30 సెమీఫైనలిస్ట్ గా నిలిచి భారతీయులకు గర్వకారణంగా మారింది. ఇన్నాళ్లు అందాల పోటీల్లో సత్తా చాటిని అందగత్తే చూపు ఇప్పుడు టాలీవుడ్ పై పడింది. గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. ఓకే, ఇంతటి గ్లామర్, ఇన్ని టైటిల్స్ గెలిచిన బ్యూటీ ఖచ్చితంగా ఒక స్టార్ హీరో పక్కన ఎంట్రీ ఇస్తుందని అనుకుంటాం కదా, కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది. రియా సింఘ ఎంట్రీ ఇస్తుంది మనందరినీ కడుపుబ్బా నవ్వించిన కమేడియన్ సత్య పక్కన. కమేడియన్ సత్య ఇప్పుడు హీరోగా రూట్ మార్చాడు. మత్తు వదలరాలో యేసుదాసుగా తన పర్ఫార్మెన్స్ తో అదరకొట్టి హీరో కంటే ఎక్కువగా హైలైట్ అయ్యాడు. ఆ సినిమా డైరెక్టర్ రితేష్ రాణా ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు సత్యను హీరోగా చేస్తూ జెట్లీ అని క్రేజీ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. సరిగ్గా ఇదే సినిమాలో రియా సింఘ మెయిన్ లీడ్ లో కనిపించనుంది. మిస్ యూనివర్స్ బ్యూటీకి మన కమేడియన్ హీరోకి జోడీ ఇలా కుదిరిందన్నమాట. రీసెంట్ గా రియా సింఘ బర్త్డే సందర్భంగా జెట్లీ సినిమా నుంచి ఆమె ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. రియా ఇందులో శివానీ రాయ్ అనే పవర్ఫుల్ రోల్ లో కనిపిస్తుంది. పోస్టర్ చూస్తే ఆమె పాత్రకు యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ కాంబినేషన్ చూసి నెటిజన్స్ కామెంట్స్ మామూలుగా లేవు. మిస్ యూనివర్స్ ని ఏదైనా స్టార్ హీరో పక్కన పెడితే బాగుండేది, కమేడియన్ పక్కన ఛాన్స్ ఏంటి అని కొందరు కామెంట్లు చేస్తుంటే, మరికొందరు టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరితోనైనా హిట్ కొట్టగలరు అంటూ సత్యను సపోర్ట్ చేస్తున్నారు. సో ఈ అన్ఎక్స్పెక్టెడ్ కాంబినేషన్ టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ ను సెట్ చేయగలదా లేదా అనేది వెయిట్ చేయాలి.